సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్రిక్తతలతో అట్టుడికిపోతున్న మణిపూర్లో ఇకపై రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర పాలిటిక్స్ టర్న్ తీసుకున్నాయని చెప్పాలి. గడిచిన 2 ఏళ్లుగా ఇక్కడ కుకీ, మొయితీ తెగల మధ్య ఓ అప్రకటిత యుద్ధమే జరుగుతోంది. దీంతో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అక్కడి పరిస్థితులు దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోవడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎంపై విమర్శలు చేయడంతో బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఇక్కడి తెగల మధ్య పోరాటాన్ని ఆపడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలున్నాయి. దీంతో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన రాజకీయ పార్టీలు దశల వారీగా తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. అదే సమయంలో సొంత పార్టీ నేతలు కూడా బీరెన్ సింగ్ దిగిపోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. కాంగ్రెస్ కూడా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించింది. అదే జరిగితే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉండటంతో బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. బీరెన్ సింగ్ రాజీనామా చేయగానే అసెంబ్లీ సెషన్ను గవర్నర్ అజయ్ భల్లా సమావేశాలను రద్దు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.